ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పతనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమనిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో నియోజకవర్గ స్థాయి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుల సమావేశం. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందించాలని తెలిపిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. లక్షట్పేట పట్టణ అభివృద్ధికి ప్రజలందరూ సహకరించాలి. లక్షట్పేట పట్టణ రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. మంచిర్యాల జిల్లా కేంద్రం కాలేజీ రోడ్డు పద్మనాయక ఫంక్షన్ హాల్లో మంచిర్యాల నియోజకవర్గ స్థాయి ప్రధాన ఉపాధ్యాయుల సమావేశం జిల్లా విద్యాధికారి యాదయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ నియోజకవర్గంలో విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నారని, ఆ క్రమంలోనే పాఠశాలల మౌలిక వసతులు కల్పించడానికి నిధులు కేటాయించడం జరిగిందని అన్నారు. ప్రైవేటు పాఠశాలలో చెప్పే విద్య కన్నా ప్రభుత్వ పాఠశాలలో నేర్పించే విద్య క్వాలిటీ అండ్ నైపుణ్యంగా ఉండాలని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోనే మంచిర్యాల నియోజకవర్గ విద్యా విభాగంలో విద్యార్థుల ఫలితాల్లో మొదటి స్థానంలో ఉండాలని ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మౌలిక వసతులతో పాటు ప్రస్తుతం విద్యుత్, కంప్యూటర్స్, విద్యార్థులకు యూనిఫామ్స్, స్కాలర్షిప్ రూపంలో సహాయ సహకారాలు అందిస్తుందని అన్నారు. సమాజంలో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల కంటే ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఉన్నత చదువులు చదువుకొని ఉంటారని, కావున ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలపై విద్యార్థులకు, తల్లిదండ్రులకు నమ్మకం కలిగించేలా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ ధర్ని మధుకర్, నియోజకవర్గ స్థాయి ప్రధాన ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా మీ అందరికీ చేతులకు ముక్తి చెప్పారు. మీరందరూ మాతో పాటు మీరు కూడా నా వచ్చి ప్రభుత్వ పాఠశాల చదువుకోండి. ఆ రోజు మనం చదువుకున్న టీచర్లు ఏం చెప్పారు, మేము ఇవ్వడం ఆన్లైన్ స్కూల్లో చదువుకొని ప్రభుత్వ పాఠశాల చదువుకొని ఇక్కడ దాకా వచ్చినాం. హైదరాబాద్ ఎక్కడికి కూడా చదువుకున్నాము. అదో ఉద్యోగాలు చేసిన అన్ని రకాలు ఇవాళ విద్యా వ్యవస్థ ఈ రకంగా చెడిపోవడానికి కారణం నేను ఒక మొత్తం బాధ్యత టీచర్లు 30 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా నిరాటంకంగా ఈ వ్యవస్థను డిస్టర్బ్ చేసి డివైడ్ చేసి ప్రభుత్వ స్కూళ్ళు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కాలేజంటే పిల్లల తల్లిదండ్రులకు నమ్మకం పూర్తిగా పోయే విధంగా జరిగింది. అదే విద్య మీద, వైద్యం మీద దాడి జరిగింది. ఆ దాడిని తిప్పికొట్టి మళ్ళీ ప్రభుత్వ వ్యవస్థను నిర్మాణం చేసి, పునర్నిర్మాణం చేసి పటిష్టపడితే తప్ప మన మీద, మన వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం పోతుంది. కానీ ఆ కారణంతో నేను కొన్ని సీరియస్గా మాట్లాడుతున్నాను. ఒకటి మొత్తం గుర్తుపెట్టుకోండి, ఈ సమాజంలో ప్రపంచం మొత్తంలో కూడా మీ దగ్గర వరకు విద్యార్థి ఎవరైనా ఉండదు. మరి ఎవరైనా కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, కలెక్టర్ కావచ్చు, లేకపోతే మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, సంబోధించేటప్పుడు కలెక్టర్ అయినా ఈ విద్యార్థి ముఖ్యమంత్రి అయినా సంబోధించేటప్పుడు సాధారణ మేడం టీచర్ మాట్లాడుతుంది, మిగతా ఎవరైనా మాట్లాడుతుంది. ఆ గౌరవం ఈ సమాజంలో మీ విద్యా వ్యవస్థలకు ఉన్న టీచర్లకు ఉండదు. ఆ టీచర్లకు ఉన్న గౌరవం సరే ఆర్థికంగా మాట్లాడడం, ఆ గౌరవం అనేది మాకు రాదు. ఇప్పుడు కలెక్టర్ గారు కూడా
వాళ్ళ టీచర్ వాళ్ళ స్కూల్ గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళ టీచర్ను స్టార్స్ నంబర్స్ ప్రైవేట్స్ నంబర్స్ లేకపోతే ఆ గౌరవ ఒక విద్యా వ్యవస్థ ఉంది. దాన్ని కాపాడుకొని మనం ముందు తీసుకోవాలంటే ఈ రకంగా డబ్బుల మీద అంటే ప్రభుత్వ డబ్బులు వేసుకోవాలి. కానీ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర జరిగే చదివే విద్యార్థులు మీరు ఒక విద్యార్థిని కాదు. మీ చేసి ఒక విద్యార్థి మీ దగ్గర చదువుకొని మంచి విద్య ఆస్వాదించి రేపు విద్య అయిపోయిన తర్వాత మంచి సక్సెస్ అంటే విజయం పొందితే ఆ విజయం ఒక కుటుంబాన్ని మారుతుంది, ఇంకా కొంచెం ఎదుగుతే ఒక గ్రామాన్ని మార్చవచ్చు, ఇంకా కొంచెం పెద్దలవుతే ఒక మండలాన్ని మార్చవచ్చు. ఆ వ్యవస్థను పునాదులే మీ దగ్గర మొదలైతే ఆ పునాదులు మీరు పూర్తిగా మీ దాంట్లో మీ దగ్గర శక్తి అన్ని వాడి దాన్ని ఇంప్రూవ్ చేసి విద్యా వ్యవస్థల మీద నమ్మకాన్ని తిరిగి తీసుకురాకపోతే మన కొద్ది రోజుల తర్వాత ఇంకో ఇదే పద్ధతి ఇంకో 10 రోజులు అంటే మన స్కూల్లో కాలేజీలో పిల్లలు బోర్డు పెట్టి కిరాయి వీళ్ళందరినీ పంపించే పరిస్థితి వస్తే ఆ పరిస్థితి మాత్రం నడకుండా కాపాడుకునే బాధ్యత మా మీద వీళ్ళంతా నడుపుకుంటారు. ఇప్పుడు విద్యార్థుల యొక్క చదువులకు మీ జీతాల్లో మేము మాకు ఎవరికి గుర్తుపెట్టుకోండి. ఇలా నాకు స్వతంత్రంగా ఎవరు శత్రువులు ఎవరు గుర్తుకుంటారు. వ్యవస్థలను కాపాడుకోవాలి. ఈ వ్యవస్థ అనేది తీసుకోవాలి. తీసుకున్న పెట్టుబడుల ఫ్రీడమ్ 7-8 years after building so much of brains, stress, money, time they spend for their lives. Now we don't have the right to spoil our generation or next coming generations. So now టైం కూడా దాదాపు 22-23 months అయింది. నేను వచ్చిన టైం నుంచి ఇప్పటి వరకు ఏమైనా రిక్వెస్ట్ వచ్చింది స్కూల్స్కి, హాస్టల్స్కి, స్కూల్ ఫెసిలిటీకి, గవర్నమెంట్ ప్రిమైజ్ ప్రోగ్రామ్కి అన్నిటికీ అన్ని రకాల ఫెసిలిటీ ఇవ్వడం జరిగింది. కొన్ని చెప్పారు అయితే అది న్యూ స్కూల్ ఉంటుంది, శాంక్షన్ ఇచ్చిన పని పూర్తి కాలేదు. ఆ తప్ప ఫెసిలిటీ లేకుండా పర్టికులర్ ఫెసిలిటీ లైక్ కాంపౌండ్ వాల్స్, వాటర్ సప్లై, టాయిలెట్స్, మేజర్ మైనర్ రిపేర్స్, ఎలక్ట్రిసిటీ, ఫ్యాన్ అని అన్ని రకాల ఫెసిలిటీ ఉన్నాయి. టీచర్స్ కూడా సఫిషియెంట్ ఉంటారు. సో ఇప్పటి వరకు ఇన్పుట్ బేసిస్ మీద మనం వెళ్ళాము. ఏమైనా కావాలి దానికి మనం చేస్తే ఇటు ఇంక్రీజ్. కొన్ని మాకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సపోజ్ లక్షపేట్ జూనియర్ కాలేజ్ ఈసారి ఎప్పుడైనా మనం స్టార్ట్ చేసాము 100 members. లాస్ట్ ఇయర్ 500-600 పైన ఎస్టిమేట్ చేయాలి. ఈ సంవత్సరం పక్క 1000 మంది ఎస్టిమేట్స్ చదువుతారు. సో ఇవన్నీ మనం దానికి 10 crores పెట్టాము అంటే అట్లీస్ట్ 1000 స్టూడెంట్స్ చదువుతున్నారు. ఎక్కువ మంది లెక్చరర్ పెట్టుకొని ప్రైవేట్ స్కూల్స్ నుంచి ఎక్కడ వస్తున్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్ విజిట్ చేశారు. అడిగితే వాళ్ళు చాలా క్లారిటీగా కాన్సెప్ట్ కూడా చెప్తున్నారు. సో మేజర్గా గవర్నమెంట్ సిస్టంలో మనకి అట్లా ఉన్న స్కూల్స్, కాలేజెస్ కావాలి. ఈ దాంట్లో కూడా అంటే మధ్యాహ్న కాన్స్టిట్యున్సీలో కూడా కొన్ని హై స్కూల్స్లో కూడా చాలా మంది పిల్లలు ఉన్నారు, ప్రైవేట్ స్కూల్లో కూడా చాలా మంది పిల్లలు ఉన్నారు. కానీ కొన్ని స్కూల్స్లో నేను వెళ్ళికి వెళ్ళినా చాలా తక్కువ మంది పిల్లలు ఉన్నారు. అండ్ అక్కడ అసలు పిల్లలు లేరు, అక్కడ కేసు లేవు. మీ అందరితో కొంతమందితో ఇంట్రాక్షన్ చేసుకున్నారు, అక్కడ సఫిషియెంట్ స్టూడెంట్స్ ఉన్నారు. కానీ చాలా దూరంలో ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారు. సో ఐదర్ హెడ్ మాస్టర్ నుంచి ఆర్ టీచర్స్ నుంచి ఆర్ మన లోకల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి సఫిషియెంట్గా విల్ పవర్ లేవు. ఆ తప్ప ప్రైవేట్ టీచర్స్ కంటే గవర్నమెంట్ టీచర్ ఎక్కువ క్వాలిఫికేషన్ జాయినింగ్ టైంలో ఉంటారు. బ్రెయిన్ మనకి ఎట్లా ఉంటుంది అంటే మనం ఎంత వాడటం అంత సార్లు ఉంటుంది. ఇప్పుడు యువతి నుంచి మళ్ళీ దాని పనికి రావు. సో అట్లీస్ట్ జాయినింగ్ టైంలో గవర్నమెంట్ టీచర్కి క్వాలిఫికేషన్ వాళ్ళ స్కిల్స్ ఖచ్చితంగా ప్రైవేట్ స్కూల్ టీచర్స్ కంటే మంచిగా ఉంటాయి.
లక్షట్పేట్ మున్సిపాలిటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా సహకరించాలని కొక్కిరాల ప్రేమసాగర్రావు పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన పట్టణ అభివృద్ధిపై స్థానిక విశ్రాంతి భవనంలో అధికారులతో సమీక్ష నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు. రహదారి విస్తరణే కీలకం. పట్టణంలోని ఉత్కూరు చౌరస్తా నుంచి పాత బస్టాండ్ వరకు ప్రతిపాదించిన 80 ఫీట్ల రహదారి వెడల్పును ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గించే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే తేల్చి చెప్పారు. పెరుగుతున్న జనాభా, వాహనాల రద్దీ దృష్ట్యా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. అభివృద్ధి బాధ్యత మాపై ఉంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణంలో ప్రస్తుతం ఎదురవుతున్న ప్రధాన సమస్యలను ప్రస్తావించారు. ఇది నా వ్యక్తిగత నిర్ణయం కాదు, పట్టణ భవిష్యత్తు కోసం తీసుకున్న సాహసోపేతమైన అడుగు. అభివృద్ధి పనుల వల్ల కొంతమందికి తాత్కాలికంగా అసౌకర్యం కలగవచ్చు, కానీ పట్టణ ప్రయోజనాల దృష్ట్యా ప్రజలు పెద్ద మనసుతో సహకరించాలని కోరారు. పట్టణ సుందరీకరణలో భాగంగా డ్రైనేజీ వ్యవస్థ, ఫుట్పాత్ల నిర్మాణం వంటి పనులను కూడా ప్రాధాన్యత క్రమంలో చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. అభివృద్ధికి అడ్డుపడకుండా ఈ నెల 6వ తేదీ వరకు స్వచ్ఛందంగా వ్యాపారస్తులు తొలగించుకోవాలని, లేనిచో ఈ నెల 7వ తేదీన జేసీబీలతో పనులు ప్రారంభిస్తామని తెలిపారు. లక్షట్పేట ప్రగతిలో భాగస్వాములు కావాలని ఆయన స్థానిక ప్రజలకు, వ్యాపారులకు విజ్ఞప్తి చేశారు. 7 తారీఖున పొద్దున విజయ్ మళ్ళా 6 రోజులు కొట్టుకోవాలి, కరెక్ట్ 2 రోజులు మొత్తం అయిపోతుంది. ఎన్ని చేసుకుని అటు పెట్టు ఆలక్ష్మి కూడా 2 మొత్తం కొట్టుకోవచ్చు. చెప్పడం జరిగింది. కేవలం 1 తారీఖు అంటే 5 తారీఖు అయిపోయింది. 3 తారీఖు 6 తారీఖు సమావేస్తారు. 6 తారీఖు ఎవరైతే తీసేస్తారు దేని వాళ్ళు పట్టడం. 7 తారీఖున చేసి కట్టుకుంటారు. మూమాట 80 ఫీట్లు, 30 ఫీట్లు, అందులో ఏం తేడా రాదు. 7 తారీఖు 7కి లాస్ట్ 7కి 7 తారీఖు 7 నాడు కొట్టేస్తాం. 6 లోపల వాళ్ళు తీసుకుని 7 నాడు వాళ్ళు తీసుకుంటే నష్టం తప్పదు, కాపాడుకోవచ్చు. వీళ్ళు కొడితే అడ్డ దినం చేసి కొట్టి కరెక్ట్ ఆడికైతే అటు పక్క కొడుతుంది. అలా తగ్గేది ఏం లేదు, తగ్గేది ఏం లేదు. తగ్గుడు కావాలంటే నేను ఉంటుంది హైదరాబాద్ అవుతాయి. రేపు బాగా మీటింగ్ పెడతా, పట్టణంలో మీటింగ్ పెడతా. పట్టణం ప్రజలు ఏది డిసైడ్ అవుతారు. మీటింగ్ పెట్టమంటారా? మీటింగ్ పెట్టి వాళ్ళు 100 అని అనుకోండి, 100 కొట్టి పెడతాం. 100 అంటాను సార్ అందరు. 100 అంటే మరి మీటింగ్ పెట్టి 100 చేయమంటారా? వాళ్ళు ఇచ్చే వాళ్ళు తీసేసుకుంటే వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రజలతో ఎన్నుకున్నా కాబట్టి ప్రజల అభిప్రాయం ఇక్కడ పని. నేను అప్పటికి ఇక్కడ వ్యాపారం అంతా దృష్టిలో పెట్టుకొని ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా ఇన్వై చేస్తే దాన్ని పట్టుకొని నెల రోజుల నుంచి ఒకరి తర్వాత ఒకరు పైసలు కూడా జమ చేసినట్టు 15 సమావేశం 2 నుంచి 3 వేస్తే వాళ్ళే స్వచ్ఛందంగా చేసుకున్నట్టు అనుకున్నాం సార్. 2-3 ఫీట్లను తగ్గిస్తే స్వచ్ఛందంగా చేసుకుందామని అనుకుంటున్నారు వాళ్ళు. చెప్పు 100 చెప్తే ఎప్పుడేం చెప్తాను నేను 100 ఫీట్లు మాస్టర్ ప్లాన్ ఉన్నా కూడా నేను నా సొంత నిర్ణయం తీసుకుని నష్టం యొక్క జరగదని చేసాను. దాన్ని వాళ్ళు ఇంకా అలసిగా తీసుకుంటే నేను ఏం చేయలేను. నేను ఆ చేతిలో కూడా ఏం లేదు. ఒకసారి ఇప్పటివరకు ఎంతకన్నా ఇచ్చిన వాళ్ళు ఏదో ఇందరు 18 తీసేస్తున్నాం, రేపులు తీసేస్తున్నాం, సరిపోతాను కాదు. నేను ఎవరికి నష్టం చెప్తున్నా ఎవరు తీసుకుంటాను. ఇన్ని రోజులు శాతగా ఉన్నారు కాబట్టి వాళ్ళ రోడ్డు ప్రాపర్టీని ఎంజాయ్ చేశారు. రోడ్డు ప్రాపర్టీ ఇంట్లో వాడుకున్నారు, దాని మీద అనుభవించారు. ఇప్పుడు సవాలు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఏసీసీ ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి వరకు చదువుకున్న 34 సంవత్సరాల బ్యాచ్లకు చెందిన పూర్వ విద్యార్థులచే ఆత్మీయ మహాసమ్మేళన కార్యక్రమాన్ని ఏసీసీ యువత గల పటేల్ గార్డెన్స్లో నిర్వహించారు. ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఉన్నత చదువుల కోసం 1984 నుంచి 2019 సంవత్సరం వరకు 34 ఏళ్ల కాలం నాటి బాల్య విద్యార్థులు 900 మందికి పైగా ఒకే చోట చేరుకొని పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ సంబరాల్లో మునిగిపోయారు. అనంతరం పాఠశాల ప్రాంగణం నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గార్డెన్ మొత్తం పండగ వాతావరణాన్ని సృష్టించింది. చిన్ననాటి స్నేహితులంతా కలిసి ఆడి పాడారు. అనంతరం పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులను ఘనంగా శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో 34 సంవత్సరాల పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఎవరు కనబడట్లేదు. 96, 97 రెడీగా ఉండండి నెక్స్ట్ సన్మాన కార్యక్రమానికి.
ఇప్పుడు 96 వెళ్ళి 2002, 2003, 2004 ఈ 3 బ్యాచెస్ అడ్మిన్స్. సార్ పూర్తి పేరు మంత వెంకట లక్ష్మీ నరసయ్య. రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం మనము ఈ స్టిక్ని మీ బంధుమిత్రులందరికీ కూడా షేర్. నిన్నటి వరకు దాని రచన ముద్రణ జరుగుతూనే ఉంది. అది కంటిన్యూగా అయి చివరికి ప్లీజ్ రెడీ టు కమ్. ఫర్ ఆల్ ద ఆస్పిరెంట్స్. ఉద్యోగం బాధ్యత అనేది కేవలం పురుషుల ఉపాధ్యాయురాలుగా తన బాధ్యతను నిర్వర్తించి ఎంత మందికో ఆదర్శంగా నిలిచారు. టు ఆనర్ అవర్ బిలావ్డ్ ప్రిన్సిపల్ మేడం ఆర్. ఈ మహాసమ్మేళనానికి 7 సముద్రాలు దాటి వచ్చి డాలర్స్ను సమర్పిస్తూ గురుదక్షిణ ఇస్తున్నటువంటి గీతము గట్టేశ విదేశాల నుంచి దూర తీర ప్రాంతాల నుంచి రప్పించిన ఘనత ఏసీసీ మన స్కూల్లో చేశారు. మా ఏసీసీ అప్పర్ ప్రైమరీ అండ్ ఎన్సీడబ్ల్యూ హై స్కూల్ వాళ్ళు పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని జరిపెట్టి విజయవంతంగా జరిపారు. ఈ కార్యక్రమానికి ముందుగా నడుము కట్టిన వాడు రాజగోపాల్, ఎస్ రాజగోపాల్. 6 నెలల క్రితం నాకు ఫోన్ చేసి విషయం చెప్పి వాడు సాత్వికంగా ఎలా చెప్పారంటే, సార్ మాకే 55 ఏళ్ళ వరకు వచ్చినాయి, మీరు 70లో పడినారు, మళ్ళీ మీరు జరిపితే మీరు ఆరోగ్యం సహకరించకపోవచ్చు, మీరందరూ వచ్చి అన్ని బ్యాచ్ల వాళ్ళను సంక్షిప్తంగా మేము సహకరిస్తున్నాము, వాళ్ళకు ఆశీర్వాదాలు అందజేయాలని కోరారు. సరే, ఆ విధంగా వీడియో పెట్టడం అంతా జరిగింది. ఆ వీడియో పెట్టాలి. చాలామంది పిల్లలు దేశ విదేశాల్లో కూడా సార్ వీడియో బాగుంది, స్కూల్ గురించి బాగా చెప్పారనడం జరిగింది. దీనికి చాలా వాడు 6 నెలల నుంచి ఒక యజ్ఞంతో సమానంగా దీన్ని చేశారు. యజ్ఞం కానీ ఇక్కడ అట్లా కాదు, పిల్లలు సమకూర్చాలతో ఒక రకంగా ఏదో వస్తుంటాయి, అన్నీ సహకరించుకుంటా వాడు మేనేజ్ చేసుకుంటున్నారు. చాలా గొప్ప విశేషము. అందులో 40 సంవత్సరాల క్రితం దాన్ని ఈరోజు వేదికకి తెచ్చి దాదాపు 600-700 మంది విద్యార్థులతో దీన్ని ఘన విజయంగా జరిపినటువంటి ఈ విద్యార్థికి, వారికి సహకరించినటువంటి తోటి విద్యార్థులకు శాంకరి, ఆ అమ్మాయి కూడా చాలా తెలివిగల అమ్మాయి, ఆ అమ్మాయి కూడా సహకరించి దీన్ని విజయవంతం చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు ఉపాధ్యాయుల మీద చూపినటువంటి గురుతరమైనటువంటి భక్తి మేము జీవితంలో మర్చిపోలేము. ఈరోజు జరిగిన ఈ అపూర్వ సమ్మేళనం మా చూడడానికి 2 కళ్ళు చాలడం లేదు. నిజానికి నేను రాలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆ భగవంతుడు ఈ విద్యార్థుల ఆదరాభిమానాలే నన్ను రప్పించి ఇక్కడ చేశాయి. చాలా సంతోషము. పిల్లలందరూ సుఖశాంతులతో ఆయురారోగ్యాల ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుతూ శుభం. రాజగోపాల్, నన్ను అందరూ గోపి అని అంటారు. మా క్లాస్ 88-89 బ్యాచ్ మాది. అయితే మా క్లాస్మేట్స్తో దాదాపు 35-40 సంవత్సరాల క్రితం 30 సంవత్సరాలు అవుతుంది మా 10th అయిపోయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు లేడీస్ మేము వాళ్ళందరూ కలుస్తున్నాం, కానీ మా లేడీస్ కలవట్లేదు. వాళ్ళందరినీ కలుపుతామని ఒక ఆలోచనతో నేను ఒకసారి వాళ్ళకు ఒక గ్రూప్ క్రియేట్ చేశాను. క్రియేట్ చేస్తే వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇన్ని రోజులతో మనం కల్పిస్తున్నావు, చాలా సంతోషంగా ఉందని చెప్పి అనేసరికి నాకు ఆలోచన వచ్చింది. మా లేడీస్ని ఇంతమంది కలిపితే ఇంత ఖుషి అయ్యారు. మొత్తం టోటల్గా నేను ఈ టీచర్స్ మొత్తం అందరి పిల్లలను టీచర్ అందరూ ఒకసారి కలిపితే ఎట్లా ఉంటుంది, ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుంది, టీచర్కి ఎట్లా ఉంటుంది, స్టూడెంట్కి ఎట్లా ఉంటుంది అని ఆలోచనతోని సరే అని చెప్పేసి మా సార్ మురళి సార్కి ఒక అడిగాను, సార్ ఇట్లా మనము టోటల్గా గెట్ టుగెదర్ చేస్తే ఎట్లా ఉంటుంది సార్ అంటే, అది పాసిబుల్ అవుతుందా కాదరా అని చెప్పి అన్నారు. లేదు సార్, అందరికీ బ్యాచెస్ ఉన్నాయి, అందరికీ దాదాపుగా గ్రూపులు ఉన్నాయి. ఆ గ్రూపులలో మనం మంచి మంచి చురుకైన కంటెంట్ తీసుకొని మనం కనుక దీన్ని కొంచెం కష్టపడి చేస్తే సక్సెస్ అయ్యే అవకాశం ఉన్నాయి సార్ అని చెప్పి అనేసరికి, సరేరా శుభం జరగనీయరా అని చెప్పి అన్న తర్వాత, సార్ మీరు ఒక వాయిస్ పెట్టండి, ఆ వాయిస్ని నేను స్ప్రెడ్ చేస్తానని చెప్పేసి స్వరేంద్రులు చేశారు. చాలామంది రెస్పాండ్ అయ్యారు. సార్ ఇన్ని రోజుల దాదాపు 30-40 సంవత్సరాలు మళ్ళీ కనిపించారని చెప్పి చాలామంది పిల్లలు హ్యాపీగా అయ్యారు. అక్కడి నుంచి మా ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది.
మా తోటి విద్యార్థులు కూడా నాకు చాలా సహకరించారు. అన్ని విధాలుగా అన్న మనం తీసుకెళ్దాము, మంచి ఆలోచన వచ్చిందని చెప్పేసి మా మిత్రులందరూ చాలా సహకరించారు. ఈరోజు నేను 7 నెలల ప్రయత్నం తర్వాత ఈరోజు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయగలిగాను. సార్లు టీచర్లు ఎన్నోసార్లు వాయిస్ ఇచ్చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. అక్క వాళ్ళు అందరూ, మా బ్రదర్స్ అందరూ మాకు సహకరించారు. దానివల్ల మేము సాధించగలిగాము. ఇది చాలా ఆనందదాయకం మాకు. ఇక ఇట్లాంటి ఫ్యూచర్లో మేము కనుక మంచిగా జరుగుతుంది, మేము ఫ్యామిలీస్ కూడా చేసుకోవడానికి ముందుకు పోదామని నాకు చెప్తున్నాము. ఇది చాలా నాకు ఆనందంగా ఉంది. ఏసీసీ ఎన్సీడబ్ల్యూ ఈఎస్హెచ్ఎస్ మా స్కూలు. ఈ స్కూలు ప్రభుత్వ స్కూల్తో పాటు ఎస్సీసీ కంపెనీ కార్మికులకు సంబంధించిన సొసైటీ ఎడ్యుకేషన్ సంబంధించిన పిల్లల కోసం ఏర్పాటు చేసింది. కొన్ని అనివార్య కారణాల వల్ల స్కూలు మూతపడింది. అప్పటి ఇప్పటి వరకు వివిధ బ్యాచ్లు ఒక్కొక్క బ్యాచ్ కలుస్తూ అప్పుడప్పుడు పూర్వ సమ్మేళనం చేసుకుంటూ వచ్చింది. కాకుంటే మొత్తం మంది విద్యార్థులను ఒక సమ్మేళనంగా చేయడానికి మా సీనియర్ గోపి, అదేవిధంగా శాంకరక్క, వీళ్ళకు సహకరించిన మా గురువర్యులు మురళి సారు, ఇతర పెద్దలందరికీ కూడా ఎంతో శ్రమ ఉంది. దీనికి దాదాపు ఒక 1500 మంది 200 మంది వచ్చారు. అదేవిధంగా లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ కోసం ఎవరైతే మా శాంకరక్క ఉందో వాళ్ళు కృషి చేశారు. ఈ రికార్డ్ సాధించడం విద్యార్థుల ఐక్యతకు, గురువు మీద ఉన్న భక్తికి ఇది నిదర్శనంగా ఉంది. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా మందమరిలో గాలివాన బీభత్సం. రోడ్లపై కూలిన వృక్షాలు, విరుగుపడిన చెట్ల కొమ్మలు, ఫ్లెక్సీలు, పట్టణంలో కాలువలు సరిగ్గా లేక రోడ్డుపై వర్షం నీరు ప్రవహించడంతో రోడ్లు జలమయం కావడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. అలాగే సండ్రోన్పల్లిలో పెళ్లిలో టెంటు కూలింది. మందమరిని వాన అతులాకుతలం చేసింది. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో అంబేద్కర్ చౌక్ నుండి రావి చెట్టు వరకు రోడ్డు విస్తరణ కార్యక్రమానికి అధికారులు శ్రీకారం చుట్టారు. రోడ్డు విస్తరణలో ఎవరిది ఎంత స్థలం పోతుందో అనుకుంటున్న వ్యాపారుల ఉత్కంఠకు నేడు స్థిరపడింది. వారం రోజుల క్రితం నుండి మున్సిపల్ అధికారులు రోడ్డు విస్తరణలో భాగంగా భవనాలు కోల్పోయే బాధితులకు మార్కెటింగ్ చేసి ప్రతి విషయం వివరంగా చెప్పి వారిని ఒప్పించడం జరిగిందని అధికారులు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో నియోజకవర్గ స్థాయి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుల సమావేశం. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందించాలని తెలిపిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. లక్షట్పేట పట్టణ అభివృద్ధికి ప్రజలందరూ సహకరించాలి. లక్షట్పేట పట్టణ రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.